ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నిదురించేది మొదలాయను ముసుగేసిన ఎదలో చిగురేసెను కలయే నా నిషేధిరది రే శంకర్, తప్పురా, అలా చూడకూడదు. చూపు తిప్పుకో. ఆయండమావుల కాంతి లాంటిదే మన ఈ బంధం. నారాతలో ఏగి నిన్ను చూపదే సాక్ష్యం. దరిచే మన కలయిక చూసింది, చచ్చా చూసేసింది. ఎలాగోలా కవర్ చేయాలి, లేదంటే పండుగ రోజు నా పాకెట్లో లక్ష్మీ బాంబు పెట్టి పేల్చేస్తుంది. శంకర్ గారేంటి రెప్ప వేయకుండా అలాగే చూస్తున్నారు? కంపదీసి నాకు సైట్ కొడుతున్నారా? గుడ్ మార్నింగ్ గౌరీ గారు. మీకు మీ కుటుంబ సభ్యులకి దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి, విష్ ద సేమ్. ఏంటి గౌరీ గారు, వంటికా మొదలు పెట్టలేదా ఏంటి? అంటే పండగ కదా, ఏం పిండి వంటలు చేస్తున్నారు అని. మీరేం చేయమంటే అదే చేస్తాను. ఏంటోనండి మీ అభిమానం. అక్క అక్క ఇదిగో తీసుకో. అరే అలా చేతికిస్తే నేనేం చేయాలి? తలకు పట్టించు. అబ్బా ఉండక్క, అవతల శ్రావణికి డ్రెస్ సెట్ అవ్వలేదంట, నేను హెల్ప్ చేయాలంట. ఇది నువ్వే ఎలాగోలా వేసుకో. ఇద్దరికిద్దరు అంతే. ఇప్పుడు ఎలా? మీకెందుకు ఈ చింత? శంకర్ ఉండగా మీ చింత. ఆ సాంబ్రాణిలో ఇవ్వండి. అయ్యో వద్దండి. భలేవారు గౌరీ గారు, మీరు నా కోసం పిండి వంటలు చేయబోతున్నారు. నేను సాంబ్రాణి వేలేనా? ఇలా ఇవ్వండి చెప్తాను. రండి రండి. శ్రావణి, నీకు డ్రెస్ చాలా బాగుంది. నువ్వు కూడా చాలా బాగున్నావు సంధ్య. అవును, ఇంతకీ అక్కడా? వస్తున్నానే. అక్క, నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? నీకు మా దిష్టే తగిలేలా ఉంది. ఊరుకోండి, మీరు మరీ చెప్తారు. ఏమంత ఓవర్గా కూడా రెడీ అవ్వలేదు. నువ్వు సింపుల్ గా రెడీ అయినా సూపర్ గా ఉంటావు అక్క. దీపావళి పండుగ కళ అంతా మొత్తం నీలోనే కనిపిస్తుంది అక్క. నేను మీ అక్కని కాబట్టి మీకు ఎలా ఉన్నా నచ్చుతాను. అంటే మేం చెప్తే నమ్మవన్నమాట. సరే అయితే శంకర్ గారిని పిలుస్తాను, ఆయన అయితే కరెక్ట్ గా చెప్తారు. అయ్యో వద్దే, ఆయన నన్ను అస్సలు పొగడరు. లేదక్క, శంకర్ గారు అయితేనే కరెక్ట్ గా చెప్తారు. శంకర్ గారు, ఏంటి మన షాపింగ్ మాల్లో చూసినట్టు ఇలా చూస్తున్నారు అందరూ? అప్పుడు బాగా అనిపించారు, ఇప్పుడు చాలా బాగా అనిపిస్తున్నారు. ఊరుకోండి, నాకు దిష్టి తగులుతుంది. అది సరే శంకర్ గారు, ముందు మా అక్క ఎలా ఉందో చెప్పండి. తను చాలా అందంగా ఉందంటే నమ్మడం లేదు. ఎలా నమ్ముతుంది? అందంగా ఉంటే కదా. చెప్పాను కదా, శంకర్ గారిని నా గురించి అడగండి అని. ఎప్పుడు ఇంతే.
నా గురించి ఒక్క మాట కూడా మంచి మాట చెప్పరు. నేనంటే ఎప్పుడు లోకువే. అసలు మిమ్మల్ని గౌరీ గారు ఏదో జోక్ చేశానండి అంతే. ఇప్పుడు మీరు తిట్ల పురాణం స్టార్ట్ చేయకండి, ఈ రోజు పండగ. మీరైతే ఉన్నది ఉన్నట్టుగా చెప్తారని మిమ్మల్ని పిలిస్తే మీరు ఇలా చెప్తే ఎలా శంకర్ గారు? ఇప్పుడు హార్ట్ఫుల్ గా చెప్పండి, మా అక్క ఎలా ఉంది? ఆ, చెప్పమంటారా? హ్మ్, గౌరీ గారు అందంగా ఉంటారనేది చాలా చిన్న మాట. ఆవిడ గురించి చెప్పాలి అంటే పాల సముద్రంలోంచి వచ్చిన లక్ష్మీదేవిలా ఉంటారు. ఆవిడ కళ్ళు కలువలు. ఆ కళ్ళు మనల్ని చూస్తున్నాయనుకుంటాం, కాదు కాదు, అవి ఎన్నో మాట్లాడతాయి. అదిగో ఆ నవ్వు చూస్తే చాలు, మనసులో ఎంత బాధున్నా సరే చిటికలో మాయమైపోతుంది. ఇక గౌరీ గారు కోపంగా మాట్లాడారనుకోండి, ఫాస్ట్ బీట్ మ్యూజిక్ విన్నట్టుంటుంది. ఇక గౌరీ గారు ప్రేమగా మాట్లాడితే టే టేవ్ టే టే టేవ్ అని గుండెల్లో వైలిన్ మోగినట్టుగా ఉంటుంది. ఇక గౌరీ గారు నడుస్తూ ఉంటే గలగలా ప్రవహించే నదిలా ఉంటారు. అసలు నిజం చెప్పాలంటే మీ అక్క అందానికే కేర్ ఆఫ్ అడ్రస్ అండి. అబ్బబ్బబ్బబ్బా, మా అక్కని ఎంత అందంగా పొగిడారో. ఆ, మీలో ఒక మంచి కవి కనిపిస్తున్నారంటే నమ్మండి. కవి అన్నావు కదా, ఒక మంచి కవిత వదులుతాను చూసుకో. నేను కవినే కాని కసాయిని కాను, జాలిగుండె కలవాణ్ణే కాని జులాయిని కాను, రాగాలు పలకబోయిన వీణనే కాని రాయిని చాలు 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 ఇంకా- చాలు చాలు. ఈ రోజు పండగ, రండి దేవుడికి నమస్కారం చేసుకుందరు. పదండి. శంకర్ గారు, నాకు మనసులో ఏదో అలజడిగా ఉన్నట్టు అనిపిస్తోంది. నాకు అలాగే ఉందండి. ఎవరో దగ్గరైన వాళ్ళు దూరంగా వెళ్తున్నట్టు అనిపిస్తుంది. కొంపదీసి నా తమ్ముళ్ళు. ఆహా, కాదు కాదు కాదు, వేరే ఏదో తెలియని బాధండి. ఎవరినో కలుసుకోవాలని, ఎవరితోనో మాట్లాడాలని ఏదో ఆరాటంగా ఉందండి. మనిద్దరికీ అప్పుడప్పుడు అలా అనిపించడం కామనే కదండి. ఏదో కోఇన్సిడెన్స్ అయి ఉంటుంది. పదండి పదండి, అలా చూస్తారేంటి మీరు? గౌరీ గారు, ఈరోజు దీపావళి పండుగ శుభ సందర్భంగా మీకేదైనా స్పెషల్ గా ఇవ్వాలనుందండి. ఏమిస్తే బాగుంటుందా అని ఆలోచిస్తున్నాను. ఏమివ్వమంటారు? నాతో మీకు ఒక సెల్ఫీ ఇస్తా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.